వాళ్ళు నేను డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేస్తున్నాను. ముందుగా పల్లీలు వేసుకున్నాను. పల్లీలు దోరగా వేయించాలి. తర్వాత మినపప్పు, దోరగా వచ్చేదాకా వేయించుకొని పట్టు తీసుకుని ఇవి దోరగా వేయించుకోవాలి. పుట్నాల పప్పు అండి, దోరగా వేయించాలి. ఇవన్నీ ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను. పల్లీలు అయిపోయినాయి, పుట్నాల పప్పు అయిపోయిన తర్వాత నువ్వులు దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు అండి, జీడిపప్పు కూడా దోరగా వేయించాలి. పల్లీలు, పుట్నాలు, నువ్వులు, జీడిపప్పు అన్నీ దోరగా వేయించుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ కనబడుతున్నా అవి అయిపోయినాయండి. ఇది వేయించుతున్నా. తవుడండి ఇది. తవుడుతో లడ్డూలు చేసుకుంటే భలే ఉంటాయండి. మంచి బలం కూడా పిల్లలకు కానీ మనకు కానీ రోజుకొక లడ్డు. అన్నం తినగానే లడ్డూ తింటే మంచి బలం అంటే మంత్రి నుంచి సత్యనారాయణ గారు చెప్పారు. అందుకని నేను చేస్తున్నా. టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎట్లా ఉందో. దోరగా వేయించుకున్నాను. పట్టు తీసి మిక్సీలు పట్టుకోవాలి. ఇవన్నీ దోరగా వేయించాను. నువ్వులు, ఇవన్నీ తవుడండి. ఇది బియ్యంలో వచ్చే తవుడు, చాలా బలం అంట. నేను లడ్డూ చేసాక చూపిస్తాను. ఇది మొత్తం వేయించుకొని పొడి చేసుకోవాలి. పిండ్లన్నీ కలిపాను. ఇక ఖర్జూర పండ్లు పట్టి దాంట్లో కలిపాను. వీడియో తీయటం మర్చిపోయా. తేనె ఖర్జూర పండు మిక్సీ పట్టి తేనె వేసి కలిపి ఉండలు చేసుకోవడం. ఇది మంచి బలం పిల్లలకి. బి కాంప్లెక్స్ లడ్డు, బి కాంప్లెక్స్ లడ్డు అండి. ఇది ఎముకలకి చాలా బలం. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా మంచి బలం ఇస్తుంది. దీని పేరు బి కాంప్లెక్స్ లడ్డూలు. ఓకే, బాయ్. ఇవన్నీ లడ్డు తయారైపోయింది. బి కాంప్లెక్స్ లడ్డు అండి. ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు. చాలా బాగుందండి, సూపర్గా ఉన్నాయి. నేను ఎక్కడ ఉంటాయి అనుకున్నా. ఇదే ఫస్ట్ సారి నేను టేస్ట్ చేయడం. చాలా బాగుందండి. దీంట్లో ఖర్జూర పండు అని తేనె వేయటాన రుచిగా ఉన్నాయి. తవుడేసింది మాత్రం తెలియట్లేదు. దాని మీద కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్.